హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఆన్లైన్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అనేది మనం ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క బస్ టికెట్స్ అనేది ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ యాప్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెబ్సైట్ ద్వారా కూడా డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు అనమాట. నేను యాప్ ద్వారా అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ఈ యొక్క యాప్ ను మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అంటే ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. పక్కన మొబైల్లో కనిపిస్తుంది, అది చూసి మీరు ఫాలో అవ్వండి. ఈ యొక్క మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో సింపుల్ గా ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఏపీఎస్ఆర్టీసీ యొక్క సింబల్ తోటి ఒక అప్లికేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా కాబట్టి ఓపెన్ అని చెప్పేది వస్తుంది, మీకు పక్కన ఇన్స్టాల్ అని చెప్పేది వస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్ గా ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సింపుల్ గా మై అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా మిడిల్ లో, మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ నేమ్, తర్వాత ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, యువర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. లాగిన్ నేమ్ అంటే మీ యొక్క యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒక పేరు, ఆ యొక్క యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్, యువర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది కదా, ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ లో అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అన్ని మిక్స్డ్ గా 8 to 12 క్యారెక్టర్స్ లో ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు, అంటే ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు పైన ఏదైతే లాగిన్ నేమ్ అని చెప్పేసింది కదా, ఆ యొక్క లాగిన్ నేమ్ మీ యొక్క యూజర్ నేమ్ అనమాట. కింద ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అనేది మీకు పాస్వర్డ్. ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి దీన్ని లాగిన్ చేస్తా. ఇక్కడ సింపుల్ గా మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ యూజర్ నేమ్ లో యూజర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ లో పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను నాకు డీటెయిల్స్ అనేది ఇస్తున్నా. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి వచ్చింది అనమాట. సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క ప్రొఫైల్ కంప్లీట్ గా మీరు ఒకసారి ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ టైం కింద చేసుకున్నట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ అడ్రస్ లో మీ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్ గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అంటే మీకు ఎడిట్ ప్రొఫైల్ లో వస్తాయి అవన్నీ మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టికెట్స్ అనేది బుక్ చేయాలన్నమాట. టికెట్స్ బుక్ చేయాలంటే ఎక్కడి నుంచి మీరు ప్రయాణం స్టార్ట్ చేయాలి, ఆ యొక్క లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ ఇస్తున్నా. హైదరాబాద్ ఇచ్చిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళాలి, కింద ఉంది కనిపిస్తుంది కదా ఒంగోలు అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఒంగోలు వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఇష్టం అనమాట. మీరు తిరుపతి, విజయవాడ ఏని కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. నేను ఒంగోలు అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిపార్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. డిపార్చర్ లో అంటే మీరు ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేయాలి, ఏ రోజు జర్నీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ యొక్క డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 9 అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ బుక్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆ రోజు అంటే 9th ఫిబ్రవరికి ఎన్ని బస్సులు ఆ రూట్ లో అవైలబుల్ ఉన్నాయో ఆ లిస్ట్ కంప్లీట్ గా మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగా ఇందులో నుంచి మీకు మీ టైమింగ్ ఏ టైంలో వెళ్తే ఏ టైంకి అక్కడ రీచ్ అవుతాం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక బస్ నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ బోర్డింగ్ పాయింట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కాలి అని చెప్పేసి ఈ యొక్క లొకేషన్స్ మనకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక లొకేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ డ్రాపింగ్ పాయింట్ నేను ఒంగోలు అని చెప్పేసి సెలెక్ట్ చేసిన అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సీట్స్ అవైలబిలిటీ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ప్యూర్ వైట్ లో కనిపిస్తున్నవి అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి. గ్రే కలర్ లో డార్క్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆల్రెడీ ఫిల్ అయినాయి అనమాట. ఎక్కడైతే ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క ఎల్లో కలర్ చేసి లేడీస్ కోసం అనమాట. ఆల్రెడీ బుక్ అయినాయి. తర్వాత ఇప్పుడు మనకు ఏ అయితే వైట్ కనిపిస్తున్నాయి కదా, అవి మనకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 14, 13 ఈ రెండు అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే
ప్యాసింజర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క ప్యాసింజర్ డీటెయిల్స్‌లో మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏజ్ ఇవ్వాలి. ఏజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనము జనరల్ పబ్లిక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్‌లో మీకు ఏదైతే సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జనరల్ పబ్లిక్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నా. ఇలా డీటెయిల్స్ కంప్లీట్‌గా ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జర్నీ డీటెయిల్స్‌లలో టోటల్ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్‌లో మనం గూగుల్ పే ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు, ఫోన్‌పే ద్వారా చేయొచ్చు, తర్వాత పేటీఎం ద్వారా కూడా చేయొచ్చు. తర్వాత అదర్ ఆప్షన్స్‌లలో మనకు ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సి, టెక్ ప్రాసెస్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. మనం సింపుల్‌గా ఫోన్‌పే ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ పే విత్ యూపీఐ అండ్ గెట్ ₹32 ఆఫర్ అనమాట. యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ ₹32 మనకు మైనస్ అవుతుంది. అంటే కన్సెషన్ వస్తుందనమాట. ఇప్పుడు నేను సింపుల్‌గా ఫోన్‌పే ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నా. సింపుల్‌గా ఫోన్‌పే మీద క్లిక్ చేయాలి. ఫోన్‌పే మీద క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అయితే అయిందనమాట. ఇక్కడ మనకు 2 బ్యాంకులు అయితే కనిపిస్తున్నాయి. ఏ బ్యాంకులో అమౌంట్ ఉందో ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు యూపీఐ ఐడి అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను యూపీఐ ఐడి ఇస్తున్నా. ఇలా యూపీఐ ఐడి ఇచ్చి సింపుల్‌గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పేమెంట్ అనేది కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మనకు టికెట్ జనరేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనకు కంప్లీట్‌గా టికెట్స్ అనేది బుక్ అయ్యాయి. ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు టికెట్స్ తర్వాత సీట్ సెలెక్టెడ్ 13, 14 కూడా మనకు రావడం అయితే జరిగిందనమాట. సింపుల్‌గా ఇలాగా మీరు కూడా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ టు బుకింగ్ మీద ఒకసారి మనం క్లిక్ చేసి తర్వాత దీని యొక్క హిస్టరీ కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బుకింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, బుకింగ్స్ మీద మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం బుక్ చేసినటువంటి టికెట్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ నుంచి ఈ యొక్క టికెట్స్ చూపించి మనం డైరెక్ట్‌గా జర్నీ అనేది చేయొచ్చు. సేమ్ ఇదే టికెట్ మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చింటాం కదా, ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మనకు ఈ యొక్క టికెట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క టికెట్ రావడం అయితే జరిగింది. సింపుల్‌గా దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు జర్నీ డీటెయిల్స్ కంప్లీట్‌గా మెయిల్ ద్వారా కూడా రావడం జరిగిందనమాట. ఇక్కడ నుండి మీరు కావాలనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ జర్నీ పోస్ట్‌పోన్ అయింది, లేదంటే వేరే డేట్‌కి చేంజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు టికెట్ అనేది ప్రాపర్‌గా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తదనమాట. టికెట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళా తర్వాత మనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్‌గా క్యాన్సిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాన్సిల్ మీద క్లిక్ చేసి మీరు టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీ యొక్క అమౌంట్ అనేది మీరు ఏ పేమెంట్ మెథడ్ తోటి మీరు పేమెంట్ చేశారో సేమ్ అదే అకౌంట్‌లోకి మీకు అమౌంట్ అనేది రిఫండ్ అవుతుందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.